నమస్తే. తెలంగాణలో ఓ ఐపీఎస్ అధికారి ఆయన పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు నవీన్ కుమార్. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అయ్యారు. ఆయన 2017లో బన్వర్లాల్ ఆయనకు ఒక నివాసం ఉంది. ఆ నివాసానికి సంబంధించి ఎవరైతే నవీన్ కుమార్ ఉన్నారో ఆయన బంధువులకే రెంట్కి ఇచ్చారు. వాస్తవానికి అగ్రిమెంట్ ప్రకారం 2019లోనే వాళ్ళు ఖాళీ చేయాలి, కానీ ఖాళీ చేయలేదు సరికదా. దానికి సంబంధించి ఆ నివాసం మాదే అని చెప్పి కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేశారు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటం, దాన్ని తీసుకుని కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుంది. ఇట్లాంటి సందర్భంలో అక్కడ పోలీసులను కూడా ఆశ్రయించారు బన్వర్లాల్. వాస్తవానికి ఎవరికైతే రెంట్కి ఇచ్చారో వారు 2019లో ఖాళీ చేయలేదు. దానికి సంబంధించి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటంలోనూ, అలాగే ఆ నివాసం ఎవరైతే ఐఏఎస్ అధికారి ఇల్లుందో ఆ ఇల్లు వీళ్ళకి చెందుతుందని ఈయన కొన్ని డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశారు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్. దీనికి సంబంధించి వివాదం నడుస్తుంది. ఇట్లాంటి క్రమంలో కోర్టు డైరెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దాన్ని విచారించినటువంటి అధికారులు, ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు, ఎందుకంటే ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ కింద నడిచింది. ఇట్లాంటి సందర్భంలో ఎవరికైతే రెంట్కి ఇచ్చారో బన్వర్లాల్ ఆ ఇద్దరిని భార్యాభర్తల్ని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 22వ తారీఖున ఈ అరెస్ట్ జరిగింది. ఇట్లాంటి సందర్భంలో అప్పటికే ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్పై ఆరోపణలు బాగా వచ్చాయి. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భంలో బన్వర్లాల్ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి మాకు జరిగినటువంటి అన్యాయం ఇదని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ వారికి చూపించారు. వెంటనే దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ నిజంగా బన్వర్లాల్ గారు ఆరోపించినట్లు, అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు నవీన్ కుమార్ పాత్ర ఉంటే గనక ఆయనపై ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి నవీన్ కుమార్ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఇట్లాంటి క్రమంలో సిసిఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి మధ్య ఉన్నటువంటి వివాదం ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీసింది అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఐఏఎస్ అధికారి, ఆయన సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని కాజేయాలని చెప్పి ఐపీఎస్ అధికారి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి ప్లాన్ వేయటం, అలాగే అక్రమార్కులకు ఈయన సపోర్ట్ చేయటం, దాని మీద సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతానికైతే సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ వ్యవహారం వెనుక ఇంకెవరున్నారు అనేది కూడా విచారణ చేస్తున్నారు ఉన్నతాధికారులు.